हेलो मुझे is not human. బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అని ఎవరు ఎంత గొడవ పడినా అసలు కంటెంట్ అయితే మలయాళంలో ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఒకవేళ మీరు ఇది నమ్మకపోతే మీరు ఒక్కసారి నేను చెప్పే ఈ 5 మూవీస్ లను చూడండి. దేవుడి మీద ఒట్టు, మీరు మలయాళం ఇండస్ట్రీకి ఫ్యాన్ అయిపోతారు. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మరి ఒక్క మూవీని కూడా మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లను చూస్తే ఖచ్చితంగా మీరు నాకు థ్యాంక్స్ అని కామెంట్ చేస్తారు. అయితే ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5 ఫ్రెండ్స్, అసలు మీరు ఈ మూవీ ఎక్కడున్నా ఎలాగైనా ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు దృశ్యం, రాక్షసుడు లాంటి మూవీస్ నచ్చితే ఖచ్చితంగా మీకు ఈ మూవీ నచ్చుతుంది. కార్పొరేట్ ఆఫీస్ లో 16 మంది పనిచేస్తూ ఉంటారు. కానీ ఆఫీస్ మేనేజర్ డెడ్ బాడీ ఆఫీస్ యొక్క వాష్రూమ్ లో దొరుకుతుంది. మొదటిసారి మీరు ఈ మూవీని చూస్తూ ఉన్నట్లయితే మీకు ఇది ఒక యాక్సిడెంట్ అని అనిపిస్తుంది, కానీ అది ఒక హత్య. ఈ మూవీలో ఉన్న పోలీసులకి కూడా ఇది ఒక యాక్సిడెంట్ అని అనిపిస్తుంది, కానీ ఏసీపీ సత్య క్రైమ్ సీన్ కి వచ్చినప్పుడు అతనికి ఏదో తేడాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏసీపీ సత్య గారు ఆ 16 మందిని గట్టిగా విచారిస్తాడు, కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తూ ఉంటారు. కానీ ఏసీపీ సత్య గారు వాళ్ళు చెప్పిన స్టోరీలలో చిన్న చిన్న తప్పులను తీసి వాటిని రాసుకుంటాడు. ఇది ఒక ప్రీ ప్లానెడ్ మర్డర్ అని అతనికి తెలుస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక లాక్ రూమ్ మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది. ఏ చోటు అయితే హత్య జరుగుతుందో అదే చోటులో విచారణ చేసి కేసుని సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సీన్ కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్ దొరుకుతూ ఉంటుంది. దాని కారణంగా అసలు హంతకుడు ఎవరో మీరు ఈ మూవీని చివరి వరకు చూసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేరు. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఎంత షాకింగ్ ఉంటుందంటే మీరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా మీ మైండ్ పోతుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.2. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు గోళం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. నెంబర్ 4 ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. డిప్యూటీ ఎస్పీ సహదేవన్ మరియు సిఐ అరవింద్ శివరాంలను కఠినంగా చెడుగా ప్రవర్తించడం వల్ల ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకే చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ ఇద్దరి మెంటాలిటీ వేరుగా ఉంటుంది, అదే విధంగా పనిచేసే విధానం కూడా వేరుగా ఉంటుంది. సహదేవన్ విధి విధానాలు బట్టి పనిచేస్తాడు. అరవింద్ తన యువ రక్తం వల్ల ఎక్కువగా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య 26 సంవత్సరాల తేడా ఉంటుంది. వీరిద్దరికి ఒక హై ప్రొఫైల్ కేసు దొరుకుతుంది. మొదట్లో వీరిద్దరికి ఒక సింపుల్ కేసు అని అనిపిస్తుంది, కానీ వీరిద్దరు ఈ కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్క విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఈ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ కేసు వీరిద్దరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే సాల్వ్ చేయగలరు. ఇన్వెస్టిగేషన్ సమయంలో వీరిద్దరికి బెదిరింపులు ఎదురవుతాయి. ఈ కేసులో అరవింద్ గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా జత అవుతుంది. అరవింద్ ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరి మాట వినడు. మనకి మజా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే అరవింద్, సహదేవన్ ఇద్దరు కూడా కలిసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అప్పుడు. మూవీ చూస్తున్న సమయంలో మీకు టెన్షన్, సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఈ మూవీని మీరు చివరి దాకా చూస్తారు. కానీ ఫ్రెండ్స్, క్లైమాక్స్ వరకు ఎలాంటి లింక్స్ వస్తాయంటే మీరు వాటిని అసలు ఊహించలేరు. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు తలావన్. ఈ మూవీ IMDb రేటింగ్ 7.2. క్రైమ్ మిస్టరీ మూవీ చూసేవారు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ మీరు దృశ్య మూవీ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ మూవీని కూడా చూడండి, మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీని మీరు సోనీ లైవ్ లో చూడవచ్చు. నంబర్ 3 ఈ మూవీ స్టోరీ అడవిలో స్టార్ట్ అవుతుంది. ఒక అడవిలో ఉన్న చిన్న గ్రామంలో ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఊరి చివర్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ యొక్క ఇల్లు ఉంటుంది. అతని పేరు అప్పు పిల్లై, అతని కొడుకు పేరు అజయ్ చంద్రన్ మరియు అతని కోడలి పేరు అపర్ణ. వాళ్ళందరూ కూడా అదే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అజయ్ ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కానీ అతని తండ్రి అమాయకుడిగా కనిపిస్తాడు. కానీ అతను చాలా పెద్ద రహస్యాన్ని తన గుండెల్లో దాచుకొని ఉంటాడు. అప్పు పిల్లై రోజు ఒక అడవిలో వెళ్తాడు మరియు అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, కానీ అక్కడ ఎవరు కూడా ఉండరు. అతని దగ్గర ఒక లైసెన్స్ ఉన్న గన్ ఉంటుంది, కానీ అది ఒక రోజు మాయమైపోతుంది. అయితే ఆ గన్ను గురించి పోలీసులు విచారణ చేస్తారు, కానీ అప్పు పిల్లై వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అపూర్ణకి ఆ ఇంట్లో ఉన్న కొన్ని కాలిపోయిన కాగితాలు మరియు కాలిపోయిన ఫోటోలు కనిపిస్తాయి. అందులో మిలిటరీ ఆఫీసర్ల ఫోటోలు ఉంటాయి. అపర్ణ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ మతిపోతుంది. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ మీకు షాక్ కి గురి చేస్తుంది. అజయ్ ని చూస్తే మీకు పాపం అనిపిస్తుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.0. ఈ మూవీ పేరు కిష్కింద కాండం. అయితే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ లో మూవీ చాలా స్లోగా నడుస్తుంది, కానీ స్టోరీ బిల్డింగ్ లో అది ఒక భాగం మాత్రమే. ఒకవేళ మీకు క్రైమ్ మిస్టరీ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. నెంబర్ 2 అన్న ఇది నా ఫేవరెట్ మూవీ. ఈ మూవీని చూశాక ఒక ఆర్మీ ఆఫీసర్ తన భార్యను కూడా చంపేశాడు. అంటే ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. మలయాళం మూవీస్ లో నంబర్ 1 స్థానాన్ని ఈ మూవీ తీసుకుంది. మలయాళం ఇండస్ట్రీ మీద మీకు ప్రేమ ఏర్పడుతుంది అని నేను చెప్పాను కదా. ఈ మూవీని చూస్తే మీరు ఖచ్చితంగా మలయాళం మూవీకి ఫ్యాన్
అయిపోతారు. ప్రియదర్శిని అనే ఒక అమ్మాయి ఒక నార్మల్ హౌస్ వైఫ్ గా తన హస్బెండ్ మరియు కూతురితో ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. రెండో వైపు ఇమాన్యుయల్ అనే అబ్బాయి తన తల్లితో పాటుగా ఒక ఇంట్లో షిఫ్ట్ అవుతాడు. అందులో ఒక చిన్న బ్రేకరీ ఏర్పాటు చేసుకుంటాడు. ఇమాన్యుయల్ ఆ సొసైటీలో ఉన్న అందరితో కూడా మంచిగా పరిచయాలు చేసుకుంటాడు. కానీ ప్రియదర్శినికి మొదటి నుంచి అతనిపై డౌట్ వస్తుంది. ఒకసారి అతను ఒక తొండను చంపి అది వండి అందరినీ కూడా అది బీఫ్ అని చెప్తాడు. కానీ ప్రియదర్శిని అతన్ని చూస్తుంది. ఇమాన్యుయల్ తన తమ్మిని చంపబోతున్నాడు అని ఆమె తెలుసుకున్న తర్వాత అతనిపై ఒక కన్ను వేస్తుంది. ఒకసారి ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ ఇంట్లో నిప్పు చెలరేగుతుంది మరియు అదే రోజు ఆమె మాయమైపోతుంది. ఇమాన్యుయల్ తన అమ్మని చంపాడు అని ప్రియదర్శిని భావిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మొత్తం కూడా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ తో కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సెకండ్ మూవీని చూస్తూ ఉండిపోతాం. 2 నిమిషాలు కూడా ఈ మూవీని మిస్ చేసుకుంటే కొంచెం కూడా ఈ మూవీ అర్థం కాదు. ఈ మూవీ చివరి వరకు మనల్ని హుక్ చేస్తుంది. ఈ మూవీ చివరి 30 నిమిషాలు అసలు మనల్ని ఎక్కడ కదలకుండా చేస్తుంది. ఒకవేళ మీరు ఇంటెన్స్ సస్పెన్స్ మూవీస్ ను చూడాలనిపిస్తే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 7.4. ఈ మూవీ పేరు సూక్ష్మదర్శిని. ఈ మూవీతో ఫహద్ ఫాసిల్ భార్య నజరియా మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది మరియు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నెంబర్ 1. ఫ్రెండ్స్, ఈ మూవీ 2019లో వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూసి ఉండకపోతే మీరు నిజంగా మూవీ లవరే కాదు. ఈ మూవీ స్టోరీ నలుగురు అన్నదమ్ముల వెనకాల తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతూ ఉంటారు. ఆ ఇల్లు పూర్తిగా చెడిపోయి ఉంటుంది. అచ్చం వీళ్ళ మధ్యలో ఉన్న బంధం లాగా. పెద్ద అన్నకి కోపం ఎక్కువ. అతనికంటే చిన్నవాడికి ప్రేమ కావాలి కానీ కేర్లెస్ గా ఉంటాడు. అందరికంటే చిన్నవాడు మగవాడు కానీ చాలా మంచివాడు. ఇతను అందరినీ ఒక దగ్గర ఉండేలా చేస్తాడు. కానీ ఈ నలుగురు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడరు. ఒక నార్మల్ ఫ్యామిలీలా ఉండరు. బాబీ ఏ పని చెయ్యడు, చాలా లేజీగా ఉంటాడు. కానీ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకసారి సాజీ యొక్క స్నేహితుడు చనిపోతాడు. దాని తర్వాత అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వస్తుంది. అతను యాంగర్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. మెల్లమెల్లగా అన్నదమ్ములు ఒకటవుతూ ఉంటారు. ఒకవేళ మీకు మీనింగ్ఫుల్ పర్ఫెక్ట్ మూవీ చూడాలనిపిస్తే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 8.5. ఈ మూవీ పేరు కొమలంగి నైట్స్. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రోజుటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.